జగన్ కు ఘాటైన లేఖ రాసి వైసీపీకి గుడ్ బై కొట్టిన సీనియర్ నేత మైసూరారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజ్యసభ సీటు కోసమో సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతి కోసమో పార్టీ వీడాల్సిన అవసరం లేదన్న ఆయన జగన్ కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదని ఫైర్ అయ్యారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న తాను పార్టీ ఎందుకు వేడాల్సి వచ్చిందో ఎన్టీవీకి వివరించారు మైసూరారెడ్డి. ఒకప్పుడు పుస్తకాలతో కాలక్షేపం చేద్దామనుకుంటే బ్రేక్ఫాస్ట్ కు పిలిచి జగన్ పార్టీ కండువా కప్పారన్నారు మైసూరా. తన కొడుకు వయసున్న వ్యక్తి కాబట్టి పార్టీలో గౌరవం దక్కుతుందని ఆశించానని, కానీ అది జరగలేదని వాపోయారు. ఇది ఇంత మేరకే గానీ ఆ మధ్యస్థ మనుషులు కావాల్సింటే కూడా మీ దగ్గర తొడకొస్తాను, కానీ ఎవరు కూడా అప్పుడు ఆశపడిపోయినానని చెప్పి నాకు లేదు, అపవాదు లేదు, అందరికీ తెలుసు. సరే ఏదో సాఫ్ట్ కార్నర్ చేరినాను, అంత చేరినాక ఆ గౌరవం అనేది నేను కూడా ఆశించుకుంటాను కదా. ఏదైతే నేను ఆశించకుండా నీకు నా పిల్లలంతటి వయసు కదా అని గొప్ప ఉదయంతో నేను విశాల ఉదయంతో చేసినాను, అటువంటిది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. రాజ్యసభ సీటు కోసం పార్టీని వేడుతున్నాననే ఆరోపణలు మైసూరా ఖండించారు. ఇది రాజ్యసభ సీటు అని మీరు పేర్కొంటున్నారు. ఈ రాజ్యసభ సీటు విషయం ఈ దినంది కాదు. అప్పటి నుంచి పని చేయలేదా? పని చేసినాను కదా. పని చేసినా కానీ ఒకటి టేకన్ ఇట్ గ్రాంటెడ్గా నువ్వు ఆలోచన చేసి ఇంకేదో ఉండాలిలే మైసూరారెడ్డి నా దగ్గర ఉండాలిలే అని అనుకొని నువ్వు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చేస్తే పనులు బాగలేదు. 10 మందితో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలు చేయకుండా జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం బాధించిందన్నారు మైసూరా. అది మరి ఇటు వచ్చిందేగా ఇతరులు ఇటు అనుకుంటున్నారని ఆ 10 మందితో కూర్చొని మాట్లాడాలా? అదే ఆ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఆ పద్ధతులు అవి ఆచరించలేదు, పోయినాయి. వ్యక్తిగతమైన సంబంధాల్లోనూ కుటుంబ సమస్యల్లోనూ నువ్వు చర్చించాలి కదా. చర్చించకుండా నీ కొద్ది నువ్వు నిర్ణయాలు తీసుకొని నువ్వు ఇతరులను కన్విన్స్ చేసేదనేది అది మంచి సాంప్రదాయం కాదు. ప్రస్తుతం పార్టీని మాత్రమే వేడుతున్నానని, తన భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు మైసూరా. నేను ఈ నెలాఖరికి ఇస్తాననుకున్నా, ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత నా భవిష్యత్తును గురించి నేనేం చేయాలనేది నాకు సమయం ఉంది. నాకు కావాల్సిన వ్యక్తులు ఉన్నారు, నా హితైషులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారి భవిష్యత్తు కూడా మాకు ముఖ్యం. సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతుల కోసమే పార్టీ వేడానన్న ఆరోపణలు ఖండించారు మైసూరా. ఏం సంబంధం? నాకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది, మైనింగ్ లైసెన్స్ ఉంది, అన్ని లైసెన్సులు ఉన్నాయి. నాకేంది కావాలా? నాకేమి ఇచ్చేదేమీ లేదు. చంద్రబాబుతో పని లేదు. ఇండస్ట్రీలు పెట్టదలుచుకున్న వాళ్ళకు బాజాప్తా ఇండస్ట్రీలకు తలుపులు తెరిచిన్నారు, వస్తాయి. దానికి ఏం సంబంధం లేదు. నా తమ్ముళ్ళు నన్ను ఒత్తిడి చేసేవాళ్ళు కాదు. ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి జగన్ వైఖరే కారణమంటూ పరోక్షంగా విమర్శించారు మైసూరారెడ్డి. సహచర ఎమ్మెల్యేలను కుటుంబాల్లో సభ్యులా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిదేనని, కానీ జగన్ ఆ పని ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు.